ఆడుకోవడానికి, మాట్లాడుకోవడానికి, చక్కని సంభాషణ కలిగి ఉండడానికి, ఆ సహవాసంలో ముందుకు నడవడానికి. అలాగే షారోన్ అనగా చాలా విలువైన ప్రదేశం, ఇశ్రాయేలు దేశంలో మంచి సారవంతమైన తీర ప్రదేశం. ఆ షారోను పొలంలో పూచిన పువ్వులు ఎంతో సంతోషంగా, ఆహ్లాదకరంగా, సువాసన వెదజల్లే విధంగా ఉండేవి. అటువంటి పువ్వును ఇష్టపడి ఆయన 2 సంవత్సరాల క్రితం ఆయన కోసుకుని ఆయన దయపెట్టుకున్నారు. కనుక షారోనికి జీవితంలో అమ్మగారు చెప్పినప్పుడు చాలా జోయిల్గా ఉండేది. అటువంటి జోయిల్గా ఉండే తన బిడ్డ తన దగ్గర ఉండాలని ఆశపడ్డారు ఆయన. ఆ సంతోషం, ఆ సహవాసం నాకు కావాలని ఆయన పిలుచుకున్నట్లుగా నేను భావిస్తున్నాను. చక్కని మాటలు చెప్పిన అమ్మగారికి మరోసారి ప్రత్యేకమైన వందనాలు. అమ్మా రండి.